హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్‌లో ఆలు గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆలు గ్రేవీ కర్రీ ఇలా చేశారంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్‌లోకి కానీ, బిర్యానీలోకి కానీ దేంట్లోకైనా కూడా ఈ కూర చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు బంగాళదుంపలు తీసుకొని పైనున్న పొట్టు మొత్తం తీసేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని తగినంత వాటర్ పోసి 80% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బదులు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ బౌన్లో తీసుకొని అల్లం ముక్కలు, ఎల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ముక్కల్లో సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా 50% ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి పచ్చిమిర్చి కారం వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. ఎండు కారం అయితే ఒక టేస్ట్గా ఉంటుంది, పచ్చి కారం అయితే ఒక టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వాటర్ లేకుండా ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని నానబెట్టుకున్న చింతపండును కూడా ఇలా గుజ్జు తీసేసుకొని ఆ గుజ్జును కూడా పోసుకోవాలి. తర్వాత మరికొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం కసూరి మేతిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పూరీ కూర అయితే పూరీలోకే బాగుంటుంది కదా, చపాతీ కూర అయితే చపాతీలోకే బాగుంటుంది. ఈ కూర అయితే దేంట్లోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. అంతేనండి, ఆలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నాన్ వెజ్ తిన్న రోజుల్లో బిర్యానీలకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.